హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారందరూ? ఈరోజు నేను నా ఫస్ట్ జర్నీ ఎక్స్‌పీరియన్స్ ఆఫ్టర్ మై సెకండ్ డెలివరీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వెల్కమ్ టు మోనికా వ్లాగ్స్ అండి. నేను నా జర్నీ ఎక్స్‌పీరియన్స్ మీతో ఎందుకు షేర్ చేసుకోవాలనుకుంటున్నానంటే, అసలు నేనొచ్చి 10 మంత్స్ అయిపోయిందండి. నా ఫిఫ్త్ మంత్ ప్రెగ్నెంట్ అప్పుడు వచ్చాను. ఇప్పుడు ఆల్మోస్ట్ 10 మంత్స్ అయిపోయింది. లగేజ్ చూసారా ఎంత ఉందో! ఈ జర్నీ ఎక్స్‌పీరియన్స్‌ని నేను ఫస్ట్ టైమ్ ఫేస్ చేస్తున్నానండి. ఇద్దరు పిల్లలతో జర్నీ అంటే చాలా కష్టమే. ఇక్కడ చూసినట్లయితే నా కూతురు గూడా రెడీ అయిపోయి చిన్న బాక్స్ పట్టేసుకుంది. ఇంక నా కొడుకుని నేను రెడీ చేసేసాను. వాడికిప్పుడు ఫిఫ్త్ మంత్ రన్నింగ్ అండి. సో, ఫిఫ్త్ మంత్‌లో మేము వెళ్ళాలని చెప్పేసి ఒక మంచి రోజు చూసుకొని మేము స్టార్ట్ అయిపోయాము. నేనిక్కడ ఈ శారీను, ఈ బ్లౌజ్‌తోను రెడీ అయితే అయిపోయానండి నేను. సో, ఎంతైనా గానీ పుట్టినింటి నుంచి మనం ఎళ్తున్నామంటే ఏదో రకమైన బాధ అయితే ఉంటుందండి. పెళ్లి చేసుకొని ఎళ్ళిపోయాక ఒక బాధ అయితే, ఇప్పుడు మళ్ళీ రెండోసారి పిల్లలు పుట్టినాక బయలుదేరడం అనేది చాలా బాధగా అనిపిస్తుంది. ఇంక మా జర్నీనైతే స్టార్ట్ చేసేసాము. ఇక్కడ క్లైమేట్ చూసినట్లయితే మొత్తం గూడా మబ్బులు పట్టేసాయండి. ఎక్కడ వర్షం పడుతుందో అని అనుకుంటూ ఉన్నాను. కానీ క్లైమేట్ అయితే చాలా బావుందండి. ఇక్కడ నేను పొలాలు, చెట్లు అన్నీ చూసుకుంటూ వెళ్ళేసరికి చాలా బాగా అనిపిచ్చింది. నా కొడుకు కూడా చూడండి ఎలా చూస్తున్నాడో. తనకు ఫస్ట్ టైమ్ గదండీ జర్నీ అనేది ఫిఫ్త్ మంత్‌లో. సో, మొత్తం అబ్జర్వ్ చేస్తున్నాడండి. మొత్తం చెట్లును, క్లైమేటు, వెహికల్స్ అన్నీ చూస్తూ ఉన్నాడండి. నేననుకున్నట్లే ఇక్కడ వర్షమైతే స్టార్ట్ అయిపోయిందండి. చిన్న చిన్న చినుకులైతే పడేశాయి. మేము కారులో ఎళ్తున్నాం కాబట్టి నాకు అంతగా అనిపించలేదు కానీ, వర్షమైతే బాగా హెవీగా పడిందండి. ఇంక మధ్యలో ఒక చోట ఆగేసి మేము పెట్రోల్ కొట్టించుకొని పిల్లల్ని కూడా కొద్దిసేపు అలాగా తిప్పేసి మళ్ళీ మా జర్నీని స్టార్ట్ చేసేసామండి. ఇంకా మేమెళ్ళేసరికి లేట్ అయిపోతుంది, చీకటయిపోతుందని చెప్పేసి ఒక 9:00కి మేము డిన్నర్ అయితే చేసేసాము ఒక చోట ఆగేసి. పిల్లల్ని కూడా ఫ్రెష్ అప్ చేసేసాను. ఇంకా ఇక్కడ చూసినట్లయితే నేనంతా టోల్ గేట్స్ అన్నీ కూడా వెంచుకుంటూ వెళ్తున్నానండి. మా ఊరు నుంచి సిటీకి ఎన్ని టోల్ గేట్స్ ఉన్నాయని చెప్పేసి నేను ఎంచుకుంటా వెళ్ళాను. ఇంకా నా కూతురైతే మా డ్యాడీ దగ్గర కూర్చుందండి. మా డ్యాడీతో తాత అంటే చాలా ఇష్టమండి తనకి. తాతతో కబుర్లు చెప్పుకుంటూ, తాతతో మాట్లాడుకుంటూ, తాత కాడ కూర్చొని ఆ రోజు అస్సలు నిద్రపోలేదండి ఆ రోజంతా కూడా. ఊరికెళ్తున్నాను, డ్యాడీ దగ్గరికెళ్తున్నాం గదా! వెళ్దాం అందరం వెళ్దాము అని చెప్పేసి తను నిద్రపోకుండా మేల్కొనే ఉందండి. ఆ జర్నీ అంతా గూడా మేల్కొనే ఉందండి పిల్లలు. ఇంకా తాతతో కబుర్లు చెప్పుకుంటూ, కథలు చెప్పుకుంటూ, పాటలు పాడుకుంటూ, నేనిక్కడ వీడియో తీస్తున్నాను అని పిలవగానే వెంటనే టక్కున ఎనక్కి తిరిగి తన ఫేస్‌ని మీకు చూపిస్తుంది చూడండి. ఎలాగ చూస్తుందో. అంతా మళ్ళీ, మళ్ళీ పడుకొని తాతతో కబుర్లు చెప్తూ ఉందండి. ఇంక ఫైనల్‌గా అయితే మేము ఒక 11:30కి అలాగా సిటీలోకైతే ఎంటర్ అయిపోయామండి. ఇక్కడ చిన్న చిన్న ఇల్లులున్నాయి గదండీ! ఇవి బిల్డింగ్స్ చూస్తేనే మనకి సిటీలోకి ఎంటర్ అయిపోయామని అర్థమైపోతుంది. ఈ చూడ్డానికి చిన్న చిన్న అగ్గిపెట్టెల్లాగా ఉంటాయండి. ఇలాంటి దాన్లలో ఎలా ఉంటున్నారా అనిపిస్తుంది. సో, ఈ బిల్డింగ్ చూసాక ఎంటర్ అయిపోయాము. ఇంకా ఇక్కడ రింగ్ రోడ్‌లోకి కూడా ఎంటర్ అయిపోయాము. రింగ్ రోడ్‌లో స్టార్ట్ అయిపోయి ఇంకా ఫైనల్‌గా నేను ఇంటికెళ్ళేసరికి 12 అయిందండి. అక్కడ నా హస్బెండ్ అయితే నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఫైనల్‌గా వచ్చి డోర్ ఓపెన్ చేశాడు. చూడండి తన ఫేస్‌లో ఎంత ఆనందం వచ్చేసిందో నేను వచ్చేసానని చెప్పేసి. సో, ఇలాగా మేము నా జర్నీనైతే ఫినిష్ చేసుకున్నామండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మీరైతే మన ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. థాంక్ యూ.